జీవితంలో లోకంని ఫాలో అయితే లోకం ఎట్లా దిగజారిపోతుందో మన జీవితంలో అట్లా దిగజారిపోతుంది. దేవుణ్ణి ఎప్పుడైతే మనం వెంబడించి దేవుళ్ళలో ఉంటామో అప్పుడు దేవుడు ఎలా అయితే ఆయన అత్యున్నతంగా ఎప్పుడు ఆయన అత్యున్నతంగానే ఉంటాడు. దేవుడు పెరగాడు. దేవుడు దేవాది దేవుడు, ఆయన ఎప్పటికీ ఆయన స్థానము ఎవరు మార్చలేరు, చూడలేరు. ఆయన ఎంత గొప్పవాడని కూడా మనకు తెలియదు. ఏదో మనకి ఇంత కనిపిస్తే ఆరే దేవుడు ఇంత కనిపించిండ్రా అని మా పిల్లలు చెప్తా ఉంటారు. సార్ ఒక పెద్ద దేవదూత వచ్చింది, ఇంత పెద్ద రెక్కలు ఉన్నాయట, పెద్ద రెక్కలు ఉన్నాయి సార్, ఇట్లా అట్లా మెల్లగా ఇట్లా అంటుంది ఇట్లా. మొన్న మా స్టాఫ్ ఒక ఆమె లేదు బయటికి పోయింది, దేవదూత వచ్చి అసలు ఆమె ఏమనుకుందంట, ఇదంతా ఫేక్, ఇదంతా ఉత్తరే అంతా, ఇవన్నీ ఏదో నాటకాలు చేస్తారు వీళ్ళందరూ, టచ్ అంటారు, ఫైర్ అంటారు, అగ్ని అంటారు, రిసీవ్ అంటారు, ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఆమె ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉంటే ఇక మొన్నటి కాలంలో నేను పిల్లల కోసం వచ్చిన తర్వాత పిల్లలకు ప్రార్థన చేస్తా అప్పుడప్పుడు. ఆమె కూడా వచ్చింది ముంగటికి. ఆమె కూడా వచ్చి వాళ్ళ మమ్మీ, ఓకే పర్లేదు ఉందండి, నో ప్రాబ్లం. ఆమెకు యేసు ప్రభు తెలియదు అసలు, ఆమె జీవితమే వేరే డిఫరెంట్, ఏం తెలియకుండా ఆమె జీవిస్తూ ఉండే. లోకంలో ఉండి 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 ఆమె జీవితం మొత్తం దిగజారిపోతూ ఉండే. ఆమె ఏం చేసింది, నాకు లోకం వద్దు, ఏమొద్దు, మంచిగా చదువుకుంది. మళ్ళీ ఆమె మంచిగా చదువుకుంది, పొలంలో పనిచేస్తే ఆమె కాదు, గడ్డి బీకి ఎరువు బీకి, ఎరువు కాదు ఏమంటారు ఏరులు బీకి అట్లాంటి ఆమె కాదు, మంచిగా చదువుకుంది, మంచిగా ఉంటుంది, మళ్ళీ ఏదో ఇట్లా కాదు, అంత మంచి డీసెంట్ ఫ్యామిలీ. ఏమైపోయింది, దిగజారిపోతాం. కానీ ఆమెతో నేను ఎందుకో ఇక్కడికి పోవాలా, జీసస్ వేకి పోవాలా, మరి ఇదంతా నిజమా ఫేక్? చిన్న చిన్న పిల్లలందరూ ఇట్లా, నేను అప్పుడప్పుడు పిల్లలతోని చెప్పిస్తా ఉంటా. వాళ్ళు నాకు తెలియదు, దేవుడు అందరికి ఒకటే చూపెట్టాడు. ఈయనకు ఒకటి చూపిస్తాడు, ఆయనకోటి చూపిస్తాడు, ఆయనకోటి చూపిస్తాడు, ఆయనకోటి చూపిస్తాడు, ఆయనకోటి చూపిస్తాడు, ఆమెకు అంతా వేరే 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 చూపిస్తాడు అనమాట. దాన్ని అందరూ ఒక పజిల్ లెక్క కనెక్ట్ చేయాలి మనం. పజిల్ అంటే అవి బొమ్మలు ఇట్లా అన్ని, అది ముక్క ఇక్కడ పెడితే ఒక ఫోటో లెక్క అవుతుంది, దాన్ని పజిల్ అంటారు, తెలుగులో ఏమంటారు తెలియదు. అట్లా దేవుడు ప్రతి ఒక్కరు చూపిస్తాడు, మాట్లాడిపిస్తూ ఉంటా. అరే ఏం చెప్పిండ్రు దేవుడు చెప్పు అంటే వాడు చెప్తాడు. అమ్మ నీకేం చెప్పిండు దేవుడు, ఏం చూపించిండు, ఏం చూసినాను, ఏం అంటే చెప్తా ఉంటారు అనమాట. సో ఈ పిల్లలంతా పెద్ద దేవదూత వచ్చింది ఇట్లా ఇట్లా అని ఆమె కూడా, నాకు కూడా ఈ పిల్లలు చిన్న పిల్లలు అబద్ధాలు ఆడరు కదా, చిన్న పిల్లలు అసలు ఎందుకు ఇట్లా వాళ్ళకు, చిన్నపిల్లలకు ఉంటే దేవుడు నాకు కూడా చూపిస్తాడు కదా దేవుడు అని చెప్పి ఆమె ఏం చేసింది, నాకు కూడా కావాలా దేవుడు అని చెప్పి ముంగడికి వచ్చింది. చూసిరా, నా లైఫ్ ఎట్లనో దిగజారిపోతుంది, లోకంని పట్టుకొని నేను పోతున్నా, నా భర్త ప్రాబ్లము, మా ఫ్యామిలీ ప్రాబ్లము, అన్ని ప్రాబ్లమ్స్, ఇక బతకాలని లేదు ఆమెకు జీవితంలో, చచ్చిపోతే బెస్ట్ రావా ఎందుకు అని. ఇక అపోరోడు కోసం బతికిన్నది ఆమె. అపోరోడు లేకపోతే ఎందుకురా అని చెప్పి వెళ్ళిపో, నమ్ముకున్న వాళ్ళు నాన్నోళ్ళు అందరూ వదిలేసిరు నన్ను అని చెప్పి. ఇక ఆమె వచ్చింది, రాగానే నేను ప్రార్థన చేసి ఆమె మీద జస్ట్ ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టను కూడా అట్లే, అప్పుడప్పుడు పెట్టా. ఇక ఆమె మీద తల మీద ఇట్లా చేయి పెట్టిన, నూనె పెట్టి, దేవా నీ శక్తిని కనపరచు దేవా అని చెప్పి చేయి పెట్టిన. పెట్టగానే ఆమె పడాలని కింద పడిపోయింది. ఇదంతా వీడియోలో ఉన్నది. కింద పడిపోగానే అరే ఏం రా కింద పడిపోయింది అనుకున్నా. అనగానే ఎంత అయిపోయింది స్టోరీ అంతా కొంచెం చిన్నగా చేస్తే 3 రోజుల తర్వాత అడిగిన. 3 రోజుల తర్వాత, అమ్మా ఏమైందమ్మా, నువ్వు ఆ రోజు నేను ప్రార్థన చేసిన కదా నువ్వు ఎందుకు పడిపోయినావు కిందికి, ఎందుకు పడిపోయినావు కిందికి అని అంటే ఆమె ఏమన్నా తెలుసా, సార్ అసలు నేను ముంగటికి ఎందుకు వచ్చినానంటే ఇదంతా ఫేక్, వీళ్ళు టచ్ ఫైరు అది ఇది ఏం లేదు, ఏదైనా నిజంగా ఉంటే అట్లా ఉంటే అది నాకు కావాలా, అది నాకైతేనే నేను నమ్ముతా అని చెప్పి ముంగటికి వచ్చిందట. ముంగటికి వస్తే ఏమైంది, దేవుడు ఆమెను తాకి కింద పడ్డది చూడు,
కింద పడ్డ తర్వాత 3 రోజులకు నేను అడుగుతా ఉంటే సార్ నేను కింద పడ్డా కానీ నాకు కింద పడ్డది తెలిసింది కానీ అప్పుడు పరలోకం నుంచి ఒక పెద్ద వెలుగు, ఆ వెలుగు అసలు ఈ సూర్యుడు కంటే ఇంకా వెలుతురుందంట. అసలు దాన్ని వర్ణించలేము, వివరించలేము. అది చాలా వెలుతురు, ఎంత వెలుతురు అని అంటే జీవితంలో అట్లాంటి వెలుతురు చూడలేదు సార్ నేను. అసలు అట్లాంటి వెలుతురు ఉంటుందా అని కూడా తెలియదు. కానీ ఆ వెలుతురుని చూస్తుంటే నా కళ్ళు క్లోజ్ అవుతలేవు. నా కళ్ళు ఇంకా చూడాలా ఇంకా చూడాలా. నార్మల్గా మన సూర్యుని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి కదా. ఆ వెలుతురుని చూస్తే నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలే సార్. నాకు ఆ వెలుతురుని చూడంగానే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేసి ఒక పెద్ద దుప్పట, తెల్ల దుప్పట ఇట్లొచ్చి మీదికి వెళ్ళి దేవుడు ఆమె మీదకి లేచిందంట. దుప్పట, తెల్ల దుప్పటేసింది. అంటే బైబిల్ అనుసారంగా తెల్ల దుప్పట దేనికి అర్థం అని అంటే దేవుని మహిమ కొరకు అది సాదృశ్యం. సో దేవుడు ఏం చేసింది, ఆమెకు దేవుడు మాట్లాడే అవసరం లేదు. దేవుడు ఇషారా చూస్తేనే మనకు అర్థమైపోతుంది అంతా. సో తెల్ల, నీ జీవితం ఎంత నల్లగా ఉందో, ఎంత నువ్వు చనిపోవాలా అని బతకొద్దు అని అనుకున్న జీవితాన్ని ఈ రోజు నుంచి ఈ చీకటైపోయిన నీ జీవితాన్ని సూర్యుడికంతా నేను వెలుగు చేస్తా. తర్వాత నీ జీవితంలో నీ పాపాలు, నీ శాపాలు, నీ పితరుల ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి నల్ల దుస్తులు తీసి తెల్ల దుస్తులు వేస్తా అని చెప్పి ఆమె మీద వైట్ గ్లోరీ బ్లాంకెట్ లెక్క అది ఇట్లా వేసేసిందట ఆమె మీదకి. 3 రోజుల తర్వాత అడుగుతున్నాను, అడగలే. 3 రోజుల తర్వాత అడుగుతున్నా. అది కూడా అడగకపోతుంటే కానీ ఆమె కొంచెం పని ఉన్నదని ఊరికి పోతుందని చెప్పి నేను అడిగిన. మళ్ళీ పోతే టైం పడుతుంది కదా అని చెప్పి అడిగిన. నార్మల్గా నేను అడగ, చాలా మందికి వాళ్ళే వచ్చి చెప్తారు, నేను అడగాను. ఇక అయిపోయిన తర్వాత అవునమ్మా మరి కింద పడ్డావు కదా, దుస్తులు వచ్చినాయి, లైట్ వచ్చింది, మంచిగానే ఉన్నది, కానీ మరి నువ్వు లేవాలి కదా, అదంతసేపు అర్ధగంట పండుకున్నావు ఎందుకు? కింద పండుకోవాలంటే కింద పడినది, కళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఉంది, ఇట్లా అవుతుంది కళ్ళు. మరి నువ్వు లేవచ్చు కదమ్మా అని అంటే ఆడపిల్లలు అందరు ఉన్నారు, లేవచ్చు కదమ్మా అంటే ఆమె ఏమన్నా తెలుసా, అసలు సార్ నా కాళ్ళు నేను లేస్తామంటే అసలు కాళ్ళు లేస్తలేమంటది. ఎంత నేను ప్రయాస పడితే కూడా కాళ్ళు లేస్తలేవు, నేను ఎట్లా లేవాలా సార్? నాకు తెలుసు నేను కింద పడ్డానని, ఇది కాళ్ళు లేస్తలేవు నాకు. కనీసం ఇట్లా చేతులు ఎత్తి నన్ను లేపండి అన్నది కూడా చేతులు కూడా లేస్తలేవంట ఆమెకు. చూస్తున్నా ఎట్లుంది. మొన్న నేను చెప్పిన అనాథులు, వృద్ధులు, విధవరాన్లు వాళ్ళ పక్షాన్ని ఎవడుంటారట? దేవుడు ఉంటాడు. మనము దేవునికి రుణం ఇస్తున్నామంట, దేవునికి అప్పిస్తున్నాం. గుర్తుందా? నేను మొన్న 3 నెలల కింద చెప్పిన, దేవునికి అప్పిచ్చినప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటాడు, మన పక్షాన. ఆవిడ పెద్ద ఆమె, ఆల్మోస్ట్ 40 years ఉంటుంది ఆమెకు. ఆమె కాళ్ళు లేపాలంటే లేస్తలేదు, చెయ్యి లేపాలంటే లేస్తలేదు. అరే బాడీ ఎందుకు ఇట్లా అవుతుంది, ఎవరన్నా లేపుతారేమో అని అంటే కూడా ఎవరు కన్ను ఇట్లా రెప్ప అంటే తెరుస్తలేదు, ఇట్లా రెప్ప కొట్టుకుంటుంది. అంటే నీకు ఏమవుతుందో తెలుసా అమ్మా అని అంటే కొంచెం తెలిసింది సార్, కొంచెం అట్లా నేను ఇట్లా ఆత్మీయ లోకంలో శరీరక ఈ భూలోక లోకంలో ఇట్లా వస్తున్నా, మీరు పాటలు పాడుతున్నారని కొంతసేపు వినిపిస్తుంది, దాని తర్వాత దేవుడు కనిపిస్తుండు, దాని తర్వాత ఆ గ్లోరీ కనిపిస్తుంది. లేద్దామని అంటే అయితలేదు అని. అవునమ్మా అయితలేదు కదా, కనీసం కళ్ళు తెరిచి చూడాలి కదా, చూస్తే మేము లేపుతుంటే కదా అంటే అసలు సార్ నా రెప్పలు తెరవనికి కూడా బలం లేకుండా అది ఎవరో నా రెప్పలు మూసేసినట్టున్నది సారా వాటి. అలా లేదా? అసలు మీరు రిసీవ్ చేసుకోవాలి ఇవి. అసలు రెప్పలకు అమ్మ ఇట్లా కళ్ళు మూసుకొని ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకొని తెరవండి, ఇట్లా తెరవండి, ఇట్లా ఏమన్నా దానికి కండరాలు అవసరమా? రెప్పలకు ఇట్లా అంటే నొప్పి లేస్తుందా రెక్కలు తెరవడానికి? ఇట్లా కొట్టుకుంటా ఉంటాం మన దినమంతా. ఆమెకు సార్ నేను రెప్పలు తెరవనెక్కు కూడా నాకు ఇట్లా అయితలేదు సార్. మరి నువ్వు ఇట్లా రెప్ప ఇట్లా కనిపిస్తున్నాయి అమ్మా, నువ్వు మెలుకున్నావని కనిపిస్తా ఉన్నాయి. కరెక్టే సార్, నేను తెరవాలని అంటే అయితలేదంట ఆమె.
లేచి అప్పుడు చెప్పింది, సార్ యేసు ప్రభు నాకు కనిపించి ఇట్లా చేసి దుస్తులేసి ఆ బట్టను వేసి, బిడ్డ నేను నీతో ఉన్నా అని. ఆమె యేసు ప్రభు నిజమైన దేవుడు సార్ నాకు వచ్చి కనిపించిండు, నేను ఫేక్ అనుకున్నా, నేను వేస్ట్ అనుకున్నా అని ఆమె నిలబడి, ఈరోజు నాకు తెలిసింది సార్, నేను ఎప్పుడు టీవీలో చూస్తూ ఉండే, నేను అమ్మా టీవీలో ఆమె రోజు చూస్తుంటారంట, అందరు పడిపోతున్నారు ఇట్లా, ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే పడిపోతున్నారు, కొట్టుకుంటారు, కొట్టుకుంటారు, బొర్రుతున్నారు, ఏంది ఇది అని అనుకుందంట. కానీ నన్ను దేవుడు ఎట్లా చేసిందంటే సార్, నా రెప్పలు కూడా తెరవకుండా ఇది సత్యము, ఇది నిజము అని నేను ఆ దేవుణ్ణే ప్రశ్నించిన, ఆ దేవుడు నన్ను ఆడబడ్డది. ఆమె ఆడబడితే అసలు లేవనికి రాలే ఆమె. ఆమె చెప్పాలి, మీరు ఇవాళంతా నిద్రపోతున్నాయింది మీరందరూ. ఆమెనంటే అది కావునుగాక. మన జీవితంలో ఆమెన్ అంటే ఏదో చెప్పేస్తున్న మంత్రం కాదు అది. ఆమెన్ అంటే నా జీవితంలో కూడా అది కావునుగాక. కావాలా మీకు దేవుడు రావాలన్నా వద్దా? చాలా మంది ఫేక్ అనేటోళ్ళు అందరు మీ దోస్తులను అడగండి, చెప్తారు వాళ్ళు. అది అనుభవించిన వారికే అర్థమవుతుంది, తెలుస్తుంది. వాళ్ళు ఆత్మీయ లోకంలో పోతారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. మీరు నాకు తెలిసిలే, నువ్వు యాక్టింగ్ చేస్తావు, ఏదో నీకు ఇట్లా పడిపోతే ఏదో నీకు 10 రూపాయలు వస్తుందేమో, లేదా అని అంటే ఏదో మన అవుతుందేమో, నువ్వు అట్లా చేసినావు, అందరు చూసుకుంటే మీ మీద దేవుడు వచ్చిందని అనుకుంటారేమో, అది నువ్వు ఫేక్గా చేసినావు అని చెప్పి ఎవరు చెప్తారు? అది లోకానుసారులు చేస్తారు. కాబట్టి 2 పద్ధతులు ఈ లోకములో, ఒక భూలోకము యొక్క పద్ధతి, అవి ఈ కళ్ళతోని నన్ను చూస్తున్నారు, నన్ను అంత తింటున్నారు, చేస్తున్నారు, అదొక పద్ధతి. ఈ భూలోకంలో జరిగే అంత ఆ ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఆత్మీయ పద్ధతి. ఆత్మీయంగా ఆమె చెప్తుంది చూడు, కళ్ళు మూసుకుంటే తెరవనికి అవుతలేదు, కానీ ఆమె ఏం చేస్తుంది? దేవుణ్ణి చూస్తుంది, దేవదూతలు, మరి ఆ దుస్తులు, ఆ వెలుతురు చూస్తుంది. అదేంటి? అది 2వ లోకము, అది ఆత్మీయ లోకము. కాబట్టి నా ప్రార్థన, మీరందరు దేవుని వాగ్దానం, వృద్ధుల మీద దేవుడు ఆయన ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పిండు. చదవండి 2వ అధ్యాయం, యాక్ట్స్ 2. అంత్య అంటే ఎండ్ డేస్, అంత్య దినములందు అంటే ఈ దినాలున్నాయి, అంతం కాబోతుంది. గుర్తుపెట్టుకోండి అందరు. ఈ దినాలు మనం రోజు ఉంటున్నాం, తింటున్నాం, పెన్షన్, ఇల్లు, డబల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, కుట్లాట, పంచాయతీ కిరికిరి, ఆ యుద్ధాలు, ఈ దినాలు ఒక రోజు ఎండ్ కాబోతున్నాయి. ఇది ఆత్మీయ లోకం మాటలు ఇవి, ఈ భూలోకంలో మాటలు కాదు. భూలోకంలో మాటలు ఇంకా ఒక 300 సంవత్సరాలకు భూగోళం ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది అని వాళ్ళు చూసుకుంటూ ఏదోదో టెస్టింగ్లు చేసుకుంటా, రీసెర్చ్లు చేసుకుంటా అంటున్నారు. కానీ ఈ భూలోకం రియలా, ఆత్మీయ లోకం రియలా? ఇది రియలే, టెంపరీ. ఇది ఎప్పుడు టెంపరీ. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ఎక్స్పైరీ తెలుగులో ఏమంటారు? అయిపోయే, ముగించే కాలం ఉన్నది. మనకు కూడా ఉన్నది, ఈ లోకం కూడా ఉన్నది. మనం అందరం శాశ్వతంగా బతుకుతామా? మనకు కూడా ఒక డేట్ పెట్టింది దేవుడు. నేను దేవునితో, మా పిల్లలు, నేను మొరబెడుతున్నా, ప్రభువా కొంచెం ఒక 10 సంవత్సరాలు కొంచెం ఎక్కువ పెట్టు ప్రభువా, నిన్ను నమ్ముకుంటున్నారు ప్రభువా, నీ దగ్గరికి వస్తున్నారు, వారిని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వారికి చూపించి కనిపించి వాళ్ళ జీవితాన్ని పొడిగించి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నా, మా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. ఓకే, ఆ డేట్ మారుతాడు దేవుడు. దేవునికి సామర్థ్యం ఉంది, అది చేసిండు. ఆ ఆత్మీయ లోకంలో రాసి ఉన్నాయి, అది తర్వాత సంగతి చెప్తా. ఓకే, తర్వాత అంత్యకాలమందు, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ కుమారులు, మనుషుల మీద. ఎంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ? అందరు మనుషులేనా? అందరు మనుషులే కదా? ఓకే, రైట్, రైట్.
మనుషుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా ఏం చేస్తుందంట? ఆత్మను. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ అందరి మీద అంత్య దినములందు కుమ్మరిస్తాడంట. ఆ అక్క కింద పడిపోయింది కదా, ఏం చేసిండు ఆమె మీద? నమ్మకపోతే కూడా దాన్ని తీసుకొచ్చి నేను నిరూపిస్తా అని చెప్పి కొడితే, కింద పడితే, కొట్టడం అంటే నొప్పికి ఏం లేదు, ఆమె కింద పడితే కూడా ఏం నొప్పి లేదు. అంత బాగుంది సార్, తేలిక. అసలు నా జీవితంలో 50 సంవత్సరాలు 40 సంవత్సరాల ఇట్లా హ్యాపీనెస్, ఇంత జాయ్, ఇంత సంతోషం అస్సలు లేదు ప్రభువా అని ఆమె అంటా ఉండే. దేవుడు ముడితే నువ్వు కింద వాడు మీద వాడు ఏమన్నా బొరులు ఏం కాదు, ఆనందమే వస్తుంది, ఇంకా వేరేది ఏం కాదు. కాబట్టి అక్కడ ఏమంటుంది మళ్ళీ చదువు. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. ఆమె మీద 40 సంవత్సరాలు ఆమె మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తే కింద పడిపోయి దర్శనాలు చూసి అది చూసి ఇది చూసేసి ఆమెకి ఎట్లా నిరూపించిందంటే, కంటి రెప్ప కూడా తెరవకుండా నేను దేవుణ్ణి నేను ముట్టినా అని చెప్పి నిరూపించుకున్నాడు. కింద పడలేదే కాదు, చేతులు ఎత్తలేవు, కాళ్ళు ఎత్తలేవు. అది ఒక అర్ధ గంట 40 నిమిషాల తర్వాత దేవుని ప్రభావం ఆయన చూపించిన తర్వాత ఆమె మెల్లగా మనోళ్ళు మన లేడీస్ పట్టుకొని ఆమెను లేపి నిలబెడితే కొంచెంసేపు నిలబడి ఇట్లా సూచక క్రియలు, ఈ భూలోకంలో సూచక క్రియలు ఇది చెప్పి ముగించేస్తాను. పైన ఆకాశమందు మహత్కార్యములు చాలా మంది ఏమంటున్నారు అంటే ఏలియన్స్. తెలుగులో ఏలియన్స్ ఏమంటారు? గ్రహంత వాసులు. గ్రహం వాసులు. మనం ఏమనుకుంటున్నాం? సైంటిస్టులు ఏం చెప్తున్నారు? అక్కడి నుంచి వాసులు వస్తున్నారు, ఏలియన్స్. వాళ్ళు ఇట్లెట్లనో ఉంటారు, ఎట్లెట్లనో అవుతారు అని చెప్పి దేవుడు చూపిస్తా ఉన్నాడు, వాళ్ళకు చూపిస్తా ఉన్నాడు. అవి మనం ఏమనుకుంటున్నాం అంటే కొన్ని సూచక క్రియలు అనుకుంటున్నాం. ఆకాశంలో ఉన్న సూచక క్రియలు. మొన్న మన ఇండియాలో ఒక 3 సంవత్సరాల కింద ఆకాశం నుంచి ఒక పెద్ద రాయి పడ్డదంట. అసలు రాయి కాదు అది, దాన్ని ఇంగ్లీష్లో ఆస్ట్రాయిడ్ అంటారు. అది చాలా ఖరీదైంది, అసలు దాన్ని ముట్టుకోవద్దు, ముట్టుకుంటే క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఈ యుగంకి చెందింది కాదు. అది కొన్ని కెమికల్స్, గ్యాసులు, రసాయనాలతో ఉండే ఆ లోకం నుంచి టకాలమని కింద పడ్డది. అది అసలు అట్లాంటివి చాలా పడుతున్నాయి. కానీ శాస్త్రికులు, సైంటిస్టులు, వాళ్ళు శాస్త్రులు చెప్తలేరు మనకు, ఎందుకంటే భయపడతామని. కొన్ని ఆస్ట్రాయిడ్స్ మన ఇండియా దేశం ఉంది కదా, దాంట్లో సగం ఉన్నాయంట. అది పడ్డదంటే ఇండియా మీద ఎట్లుంటుంది? ఉంటుందా ఇండియా అసలు? గడ్డ పెద్ద రాయి పడ్డది అనుకో, ఎట్లుంటుంది? అట్లాంటివి కాబోతున్నాయంట. నక్షత్రాలు ఊడి పడతాయంట. సూచక క్రియలు. దాని తర్వాత భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలువ చేసేదను. ఓకే, రైట్. భూమి మీద కూడా, అక్కడి నుంచే కాకుండా భూమి మీద కూడా కొన్ని సూచక క్రియలు దేవుడు ఆయన రాకడ ముందు ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు ఇట్లాంటి సూచక క్రియలు జరుగుతాయంట. ఎయిడ్స్ వ్యాధి రోగం ఉన్నోళ్ళు దేవుడు ముడితే హీలింగ్ అయిపోయింది, వాళ్ళు స్వస్థత పడ్డారు. అసలు అవుతుందా? అది ఇంపాసిబుల్. ఆ ఎయిడ్స్ రోగానికి అసలు మండలేదు, కానీ దేవుడు సూచక క్రియ చేస్తే కంప్లీట్ ఫినిష్. మస్తు 100 సాక్ష్యాలు ఉన్నాయి అట్లా. క్యాన్సర్లు, గడ్డలు, నీటి బుడగలు, ఎన్నో వెన్నెముక ప్రాబ్లమ్స్, ఏమంటారు ఇక్కడ స్పాండిలైటిస్. చాలా మందికి ఈ కుంటి రోగం కుంటి ఉన్నోళ్ళు, చేతులు లేని వాళ్ళకి, వాళ్ళకి దేవుడు సూచక క్రియలు చేసి నడుస్తూ ఉన్నారు. చచ్చిపోయినారు మనం చూసినాం ఎల్బీ స్టేడియంలో. డాక్టర్ వెళ్ళిపోమన్నాడు,
వెళ్ళిపోమనంటే అంబులెన్స్ తీసుకొని ఇక్కడ మీటింగ్ అవుతుంది ఎల్బీ స్టేడియంలా అని గ్లూకోజ్ ఆక్సిజన్ పెట్టి స్ట్రెచ్చర్ మీద అంబులెన్స్ తీసుకొని ఎల్బీ స్టేడియంలోకి వచ్చి రికార్డెడ్ ఉన్నాయి అవి. ఎల్బీ స్టేడియంలో పెడితే ఆయన చచ్చిపోయిన డాక్టర్ చచ్చిపోతానంటే ఆయన లేచి లెఫ్ట్ రైట్ పెడుతున్నాడు. ఆయన సూచక క్రియలు, దేవుడు చేసే మహత్కార్యాలు, సూచక క్రియలు మనకు అర్థం కాదు, డాక్టర్స్కి అర్థం కాదు. డాక్టర్ కూడా ఏమంటాడు, నాయనా పోండి దేవుడే నీకు మంచి చేస్తాడు, ఆ దేవుని నమ్ముకో అంటారు. ఎందుకంటే డాక్టర్స్ కూడా అయితలేదు. మన పరిస్థితులు చాలా మంది అట్లనే పరిస్థితి ఉంది. అందుకే మన జీవితంలో సూచక క్రియ, ఆ స్త్రీ కింద పడిపోయింది కదా, అట్లాంటి సూచక క్రియ కావాలని మనం కోరుకోవాలి. కోరుకుంటే యథార్థంగా దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరిచి సాయం చేస్తాడు దేవుడు. ఈ సూచక క్రియలు జరిగినప్పుడు కొన్ని ఆటంక శక్తులు, దయ్యం శక్తులు కూడా మధ్యలో వస్తాయి. ఏమొస్తాయి? కొన్ని శక్తులు ఆత్మీయంగా, ఆత్మీయ లోకంలో మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడు, ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాడు. ఎన్ని దయ్యాలు రాని, ఎన్ని భూతాలు రాని, ఎన్ని మంత్రాలు చేసుకొని, ఎన్ని నిమ్మకాయలు పెట్టి మీ ఇంటి ముందు పెట్టని, బగరాన్నం పెట్టని, పసుపన్నం పెట్టని, మిరపకాయ పెట్టని, గుడ్డు నల్లగా పెయింట్ చేసి పెట్టని, ఏది పెడితే కూడా ఆ మంత్రాలు, తంత్రాలు, శుద్ర శక్తులు, అఘోరా శక్తి వచ్చి నీ ఇంటి ముందు కూర్చొని అంటే కూడా ఏం కాదు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు నీతో, నీ ఇంటికి దేవదూతలు అగ్ని పెట్టి కాపుదల పెడతాడు. అసలు నీ ఇంటికాడికి రాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తుంటే వాని కుండలు అక్కడ వలిగిపోతాయి. వాన్ని ఏం రూమ్ లా కొడుతుందనంటే అది దయ్యాలు ఆడు ఉరుకుతా ఉండాలా, బట్టలిప్పి కొడుతుందాన్ని. ఆ దేవాది దేవుని శక్తి, సూచక క్రియలు అది ఈ ఒకటే గ్రంథంలో, బైబిల్లో మాత్రమే ఇవి రాసినాయి. బట్టలిప్పి కొడతారన్నా కదా, అది కూడా రాసింది అక్కడ. దేవుని పిల్లలతోని యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఎవరన్నా వచ్చి చెడ్డ మాట తిట్టే కూడా, ఎవరన్నా వచ్చి వాళ్ళ కీడు చేయాలంటే, ఎవరన్నా వచ్చి వారికి మంత్రాలు తంత్రాలు చేసి మా దగ్గర పెడతా ఉంటారు, మంత్రాలు ఇటు అటు పెడతా ఉంటారు. మేము దాన్ని తీసుకొని, నిమ్మకాయలు తీసుకొని లైమ్ జ్యూస్ చేసుకొని తాగుతాం. ఉత్తగా అంటున్నా, చేసుకోలేదు కానీ మేము అంటున్నాను నేను. మిరపకాయలు చాలా ఖరీదైపోయినాయి, తీసుకుంటే బాగుంటుంది మిరపకాయలు. ఏం కావు. ఎందుకనంటే ఇప్పుడు పాట వాడారు పిల్లలు, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. కొండలాగా నీ దగ్గరకు వస్తాడు, కోటలాగా నిన్ను ఇట్లా, కోట గోల్కొండ కోటలా నిజాం సర్కారు ఉంటుండే, ఎవరైనా వస్తుండేనా? కోట ఇంత పెద్ద, ఆ కాలంలో ఇంత పెద్ద కోట ఉంటుండే. ఆ కోట లెక్క నీ డబల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ గుడిసె రోడ్డు పక్కన ఉంటే కూడా నీ గుడిసె కోట లెక్క, కొండ లెక్క మారిపోతుంది. వాడెవ్వడు నీ దగ్గరికి రాడు. నీ మంత్రాలు, తంత్రాలు, వింత్రాలు, గింత్రాలు అన్ని వాడిని వేసి లోపలేసి బడా బడా కొడుతాయి అవి. మళ్ళీ నీ దగ్గరికి రావాలా వాడు, వచ్చి నన్ను క్షమించి, నన్ను క్షమించి అని చెప్పి వాడు రావాలా. మీ మీద మంత్రాలు చేసి, పైసలు ఇచ్చి మంత్రాలు చేసిన వాళ్ళు కూడా వచ్చి నీ క్షమాపణ అడగాల. నువ్వు క్షమించాలా వాళ్ళని, క్షమించి యేసుబాబు నమ్ముకో అని చెప్పాలా. నా కొండ, నా కోట నిన్ను ఇక్కడ తెచ్చింది, మోకరించి యేసు ప్రభువా నేను పాపిని, నేను మంత్రగా, నిన్ను తంత్రగా, నేను ఇట్లా అట్లా అని చెప్పి నన్ను క్షమించు ప్రభువా అని యేసు రక్తం ద్వారానే క్షమాపణ. ఇంకా వేరేది ఏది లేదు. అట్లా చోటలు ఎవరుంటే నా దగ్గర తీసుకురండి, నేను ప్రార్థన చేస్తా, దయ్యాలు ఎలగొట్టేసి మంచిగా దేవుని సేవిస్తాడు ఆయన. అట్లా చోటలు ఎవరైనా ఉంటే అది చెయ్యకండి. ఎవరైనా పైసలు ఇచ్చి అవి ఇవి చేస్తున్నారంటే ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి అది మీకు రివర్స్ అవుతుంది. ఏ మనిషిని సంపనికి మంత్రాలు తంత్రాలు చెయ్యే అధికారము మనకు దేవుడు ఇయ్యలే. దేవాది దేవుడు ప్రాణం ఇచ్చిండు. దేనికి? నువ్వు చచ్చిపోవద్దని, బతకాలని నీకోసం ప్రాణం ఇచ్చిండు. సో నీకెంత అధికారం? ఎవరికో మంత్రాలు పైసలు ఇచ్చి వాడిని చంపేసేవి అని చెప్పి నీకే? అట్లా చేసిన వాడు దేవుని కుమారుడు కాదు. అట్లా చేసేవాళ్ళు. దేవుడు ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణం తీసుకునేవాడు కాదు. నా దేవుడు యేసు ప్రభు ప్రాణం పోసేవాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకోండి, ఏ ప్రాబ్లం కాదు. కొండ, కోట, ఆశ్రయం, దుర్గము
అన్ని దేవుడై మీకుంటాడు. సో ఈ అంత్య దినములలో దేవుడు కార్యం చేస్తా ఉంటే శత్రువు వస్తాడు, వచ్చి నిన్ను కొంచెం ప్రాబ్లం చేయాలా అని చెప్పి సాతానుడు శత్రువు చూస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రాబ్లము వచ్చి దాన్ని నువ్వు నమ్ముకొని ప్రభావి ప్రాబ్లం వచ్చింది అని అంటే తీసేస్తాడు, గండాన్ని తీసేస్తాడు. రాదు అంటలేను, ప్రాబ్లమ్స్ రావు అంటలేను, శత్రువు నీ శాంతిగా ఉండొద్దు అని చెప్పి వాడు అనుకుంటాడు. అది రాకుండా దేవుడు నిన్ను కొండ కోటగా పెట్టి దాంట్లోకి వెళ్ళి మరణము గాఢాంధకారములో నుండి నిన్ను బయటికి తీసి నడిపిస్తా అని చెప్పి ఆ వాగ్దానం. సో శత్రువు అంత్యకాలంలో దేవుడు ఆయన ఆత్మను కుమ్మరిచేస్తా ఉంటే శత్రువు ఏం చేస్తాడు? ఆయన ఆత్మను ఆపలేడు. దేవుని ఆపగలుగుతాడా? ఆటంకం నీ దగ్గరకు వచ్చి ఆటంకం చేయనికి మాత్రమే ఉంటాడు, కానీ దేవుడు తీసేస్తాడు. వాడు ఏం చేయాలా? ఆటంకపరచాలనంటే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉంటారో వారి దగ్గరికి వెళ్తాడు. వారి దగ్గరికి వెళ్ళుకొని దేవుడికి మనుషులు కావాలా, దయ్యాలకు కూడా మనుషులే కావాలా. దేవదూతలు, దేవుడు ఆత్మ. ఆ ఆత్మలు శరీరం లేవు, వీటికి శరీరం లేవు కాబట్టి నీకు రాత్రిలో కర్రగా వచ్చి పట్టి నీ గొంతులో కూర్చొని పిసుకుతా ఉంటాయి. అవి గిట్లా అంటే అసలు నీటిలో కొట్లాడుతుంటావు, ఓ పోపు అంటే అది దాంట్లోకి వెళ్ళి చేయబోతుంటావు, నువ్వు ఊపిరితులు నువ్వు కూర్చుంటావు. ఎందుకు? ఆత్మలు. ఆ ఆత్మలకు శరీరం కావాలా. అవేం చేస్తాయి? మీ శరీరంలో జొరుతాయి. జొరిగినాక ఏం చేస్తాయి? అడ్డమైన లెక్కలు చేయడం స్టార్ట్ అవుతాయి. మీ జీవితాలలో అడ్డమైన లెక్కలు ఉన్నాయనంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఒక చాలా నీచమైన అడ్డమైన నీచాన్ని చెప్తా. సాతానుడు అంత్యకాలంలో, అంత్య అంటే ఎండ్ వచ్చేసింది, ఎండ్ వచ్చినప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వేస్తాడు. వేసినప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? వాడు కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. మనుషులను ఎవరు నాశనం చేయాలా, తొందరగా నాశనం చేస్తే నరకం పోతారని వాడు ఏం చేస్తున్నాడు? ప్లాన్ ఏం చేస్తున్నాడు? ఒలింపిక్ గేమ్స్ ఏమన్నా ఎవరన్నా ఫాలో అవుతుర్రా? ఒక 2200-2300 సంవత్సరాల నుంచి ఒలింపిక్ గేమ్స్ నడుస్తున్నాయి. గ్రీక్ దేశములో ఆ గేమ్స్ ప్రపంచమంతా ఆటపోటులు అక్కడ జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. ఈసారి ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. ఇటలీ, ఫ్రాన్స్, యూరప్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతూ ఉంటే ఒక ఎంత చండాలంగా సాతానుడు చేస్తున్నాడు చూడండి మీరు. నేను 2020 నుంచి చెప్తున్న ఈ విషయాలు వీడియోలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. నేను ఉత్తగా చెప్తలేను, మీకు కూడా కొన్నిసార్లు చెప్పిన. ఏమైంది? ఒక దేశము ఇంకొక దేశము పోరాడాలి. బాక్సింగ్ కొట్లాడాలి. బాక్సింగ్ తెలుసు కదా అందరికి, గ్లౌజులు వేసుకొని గుద్దుతా ఉంటారు. అరే WWF కాదు, దాన్ని రెస్లింగ్ అంటారు. బాక్సింగ్ అంటే గ్లౌజులు పెట్టి ఇట్లా ఓకే కూర్చోరు వినురు. ఇక ఒక దేశం నుంచి ఇట్లా ఒక ఆయన వీడియోలో చూస్తుంటే కొడుతుండు, ఫట్ 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 అని కొట్టి. అసలు ఆ బాక్సింగ్ గేమ్ ఒక్క రౌండ్ ఇట్లా ఉంటుంది. ఒక్క రౌండ్ ఒక 5 నిమిషాల వరకు కొట్లాడుతూ ఉంటారు. తర్వాత బ్రేక్ ఇస్తారు. కొట్లాడుతూ ఉంటే బ్రేక్ ఇస్తారు. అట్లా ఒక 30-45 నిమిషాలు ఆ బాక్సింగ్ దాంట్లో కొట్లాడుతూ ఉంటారు అనమాట. కొట్లాడి తర్వాత ఎవరు కింద పడిపోతారో ఇక లెవర్ చూడు వాళ్ళు ఓడిపోయినట్టు, కొట్టిన వాళ్ళు చేసిన వాళ్ళు గెలిచినట్టు. ఇక ఈయన చూడాలా, పెట్టి కొడుతున్నాడు, గిట్మని కొడుతున్నాడు, ఇట్లా కొడుతున్నాడు, అట్లా కొడుతున్నాడు. కొట్టగానే అందరు సాపట్లు కొట్టి విజిల్ కొట్టి అది కొట్టి ఓ మా దేశం అని చెప్పి ఫుల్ విజిల్ కొట్టి ఆమె 45 సెకండ్ల శవం లాగా పడిపోయింది కింద. అర్థమైందా? శవం కాలేదు, చచ్చిపోలే.
నేనేమన్నా ఫస్ట్లా ఆయన కొట్లాడుతున్నాడు అన్నా, తర్వాత ఆమె కింద పడిపోయింది అన్నా. ఇదేంటి అయినా ఆమె ఏంటి? ఎంత చండాలంగా దేశం మారిపోతుంది అనంటే, ఆ వ్యక్తి ఎవరైతే కొట్టిండ్రో ఆమె అయినా ఆమెగా మారిపోయింది. ఏంటి? అయినా ఆమెగా మారిపోయి ఈమెను బాక్సింగ్ లో కొట్లాడానికి దింపారు. నేను చెప్తాలేను, ఇది మీరు చూడండి. మీ న్యూస్లు వింటారో లేదో తెలియదు, కానీ వినకండి. న్యూస్లు వింటే మళ్ళీ మనకు పరిశాన్ అవుతుంది, రోగాలు ఇంకొస్తాయి న్యూస్లు వింటే. కోవిడ్ వస్తుంది అని చెప్పి 4 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు. ఇంకొచ్చేసింది, ఇప్పుడు చాలా పెద్దగా వచ్చేసింది అని. ఇక మీరేం చేస్తారు? భయపడి ఏమవుతుంది? ఏమైంది? ఈ వ్యక్తి అయినా ఆమె ఇదేంది సార్ మాకు అసలు నువ్వు మర్మం చెప్తలేవని వాడు ఏం చేసిందంట, పోయి మీరు మీ ఆధార్ కార్డులు ఎవరికి ఉన్నాయి? ఆధార్ కార్డులు దాంట్లో ఏమైనా తప్పులు, డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఒక అక్షరము రాంగ్ పడితే పోయి కరెక్షన్ చేసుకుర్రా? ఒక 10 రోజులు, 15 రోజులు, ఒక నెలలో, 2 నెలలు అయిపోయి కరెక్షన్ చేసిర్రా? వాడు ఏమనుకున్నంటే ఒక ఆధార్ కార్డు అనుకున్నాడు. పోయి కూర్చొని ఆపరేషన్ చేసుకొని వాడు మార్చుకొని నేను వాడు కాదు ఆమె అని చేసుకున్నాడు. నేనుగా చెప్పడం, మీరు చూడండి, నడుస్తుంది. అక్కని అడగారు, అక్కకి తెలుసు. వాడు ఆపరేషన్ చేసుకొని ఒక స్త్రీగా అయిపోయిందంట. స్త్రీగా అయిపోయి ఆమెకి ఏం సర్టిఫికెట్ ఇచ్చారు? స్త్రీ లింగం అని సర్టిఫికెట్ ఇచ్చేసారు. ఇప్పుడు వాడు బాక్సర్, స్త్రీ అని ఇచ్చేసిండు. ఒలింపిక్ గేమ్స్, అది చాలా ఘనత కలిగిన గేమ్. అది అసలు జీవితంలో బతికేది. స్పోర్ట్స్ క్రీడాకారులు ఏం చేస్తారంటే జీవితం అంతా బతికేది అంతా ఒక్క మెడల్ దాంట్లో సంపాదిస్తే నా జీవితం ధన్యం అనుకుంటారు. జీవితం అంతా దానికోసమే బతుకుతారు. అట్లాంటి ఆమె వచ్చింది. వీడొచ్చి ఏంటి, వాడు కూడా స్త్రీ లెక్కనే బట్టలు వేసుకున్నాడు. కొంచెం మేకప్, లిప్స్టిక్, ఐబ్రోస్ ఇట్లా గుంజి మొత్తం తీసేసిండు. అన్ని చేసుకొని వచ్చి బాక్సింగ్ కొడుతున్నాడు. ఆమెను 45 సెకండ్ల పాపం ఆమె ఖతమైపోయింది. కాదా? నీ భర్త నిన్ను కొడితే నువ్వు ఒక్క గుద్దు భవిష్య అయిపోతావు కదా నువ్వు, అవుతావా లేదా? మరి వాడొచ్చి ఆపరేషన్ చేసుకొని నేను స్త్రీ అని చెప్పి వచ్చి బక్క గుద్దుతే ఉంటుందా ఆమె? అంత్యకాలంలో దేవుడు ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు సైతానుడు కూడా వాని ఆత్మను ఇట్లాంటి శాస్త్రజ్ఞులు, సైంటిస్టుల మీద కుమ్మరిస్తాడు. అట్లాంటి సైంటిస్టులు, అట్లాంటి పైసగల్లులలో జరుగుతాయి వాడు. ఎందుకంటే వాళ్ళే ఇట్లాంటి ముద్ర పెట్టి గవర్నమెంట్ ఆర్డర్ చేసి నియమం చేసేస్తే అయితే అవి నువ్వు చేస్తే అవుతుందా? మరి నువ్వు సైన్ పెట్టి నేను ఈ రోజు నుంచి మొగోని పోయి ఆడోని అయిపోతా, ఆడదాన్ని పోయి మొగోని అయిపోతా అంటే అవుతుందా? ఆడోళ్ళు ఎందుకు అయితలేరు మొగోని కావాలని? ఎంత చండాలంగా అయిపోతుంది చూడు. ఇది నేను కట్టుకథలు చెప్తలేను, ఇవన్నీ మీరు ఇంటికి పోయినాక చూడండి, గూగుల్లో చేయరి. ఒలింపిక్స్ మొగైనా ఆడైనా బాక్సింగ్ అని కొట్టుర్రి, టక్మని వచ్చేస్తుంది. ఇక వాడు వస్తాడు, ఆమె కింద పడిపోగానే ఇక వాడొచ్చి ఎంత కనికరమో ఆమెను ఇట్లా పట్టుకొని అబ్బా అని చెప్పి ఆమెను ఏడ్చి ఆమె ఇట్లా ప్రపంచం ఏంది, నేను జీవితం అంతా బతికింది ఈ మెడల్ కోసము, వచ్చి నేను 40 సెకండ్లలో ఓడిపోయినా అని లోకమంతా, ఎక్కడైతే అమెరికాలో, యూరోప్లో చట్టము, నియమం జరుగుతుందో అది మన ఇండియాలో కూడా ఇప్పుడు కాదు కొన్ని రోజులకు జరుగుతుంది. ఇండియాలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. నాకు తెలిసిన ఆయన సుప్రీంకోర్టులో ఏం కేసు నడుస్తుంది?
ఇగో ఈమె దోస్తు, కానీ ఈయన మా ఆయన, ఈమె మా ఆడోళ్ళు మీరు చూసిర్రు. ఇది మన చెన్నైలో జరిగింది. ఆడోళ్ళు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోరు. నిజంగా చెప్తున్నా, అది నవ్వనికి కరెక్టే. కానీ అమ్మ ఎంతమందికి తెలిసింది ఆడోళ్ళు పెళ్లి చేసుకున్నారు చెన్నైలో? ఒక్కటి కాదు, 100 జరిగినాయి మన ఇండియాలో మొత్తం. అమ్మ కొడుకులు పుడతారా, బిడ్డలు పుడతారా? ఎవరమ్మా ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటే? అచ్చా పోనీ ఆడోళ్ళు వేయపడు. మొన్న అనా వాడిని ఆమె అయిపోయిందట. వాడు పెళ్లి చేసుకోవచ్చా? చేసుకున్నారు. ఇద్దరు మొగోళ్ళు. మాంగళ్యం తంతునే నా దొరదే ఆట అనగానే వీడు భార్య, వీడు భర్త. ఏమండి స్కూటర్ మీద పోతురు బుర్రని, గిదేమో లంగా జాకెట్ వేసుకుని వాడేమో దోతెత్తుకొని పోతున్నాడు. రోడ్డు మీద చూస్తేనేమో, మీరు చూస్తలేరా? మన సిటీలో కూడా ఉన్నాయి, చాలా చూసినాను నేను స్కూటర్ల మీద. చూస్తున్నా లేదా? వాడు సీర కట్టుకుంటే ఆ మీసం షేవింగ్ చేసింది కనపడగా? లోపల ఏం పెట్టుకుంది కనపడగా? మీసం కనిపిస్తే అంటే ఇది కొంచెం అసభ్యంగా ఉండొచ్చు నేను చెప్పేది. నేను ఒక పీఠాధిపతిగా చెప్పాలా, మన పిల్లలు ఇది కాబోతున్నారు ఫ్యూచర్లా. రేపటి దినం మనం ఇది మాట్లాడకపోతే మన పిల్లలు నాశనమైపోతారు. శత్రువు యొక్క ప్లాన్ ఏంటి? మానవ జీవాన్ని నాశనం చేయాలా. ఎట్లా నాశనం చేయాలా? ఒకటి, పిల్లలు పుట్టకుండా చేయాలా. పిల్లలు పుట్టకుండా చేయాలంటే ఏం చేయాలా? ఆంటీ పెళ్లి చేసుకోవాలి, అంకుల్ పెళ్లి చేసుకోవాలి. పిల్లలు పుడతారా? ఒక 15 సంవత్సరాలు అట్లా చేస్తే ఏమవుతుంది? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక యుగం మొత్తం ఫినిష్ అయిపోతుంది పిల్లలు పుట్టకుండా. చైనాలో ఇప్పుడు అదే అయిపోయింది. మన ఇండియా దేశము చైనా పాపులేషన్ జనాంగం అంటారా, పాపులేషన్ ముందు జనాభా, చైనా జనాభా వరల్డ్ లో నంబర్ 1 టాప్ ఉండే ఒక 10-15 సంవత్సరాలు. చైనా ప్రభుత్వం ఏం చేసింది? అరే ఎవడన్నా ఒక్క పిల్ల గాని బాబుని గాని ఒక్కడే ఇంటికి ఉండాలా, లేదు అని అంటే వాని మీద నీకు పెన్షన్ దొరకదు, అది దొరకదు, ఏదో శాంక్షన్లు పెట్టేసారు. ఏం చేస్తారు పాపం? చైనాలో ఆ దేశం ఇంత పెద్ద దేశము ప్రపంచంలో అంతా ఇప్పుడు చైనా దేశము డౌన్ అయిపోయి మన ఇండియా దేశం పెరిగింది. వరల్డ్ లో మన ఇండియా దేశమే పాపులేషన్ లో జనాంగంలో టాప్. ఎందుకనంటే మనోళ్ళు ఏం రూల్ లేదు కాబట్టి. అంటే అప్పుడు తీసిరు మనోళ్ళు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పి తీసిర్రు. అంటే నేను రాజకీయ నాయకులను రాంగ్ అంటలేను. దేవుడు సృష్టించింది, సాతానుడు ఏం చేస్తాడంటే నీకు కొండి పెట్టేస్తాడు. దేవుడు నీకు ఎందుకు ఇచ్చిండు గర్భాన్ని? కననికి ఇచ్చిండు. అదే మనం ప్రతి జంతువుని, మేకను, బర్రెను, గొర్రెను అందరినీ ఫ్యామిలీ ప్లానింగ్ ఒక్క దూడబుట్టిని కట్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసి అని అంటే ఎట్లుంటుంది? మటన్ ఉండదు, చికెన్ ఉండదు, అసలు వావే దొరకవు. ఇప్పుడు ఏం చేశారు? నువ్వు 2 పిల్లలు లేకపోతే ఉంటేనే నీకు ఇల్లు, నీకు పెన్షను, నీకు ఇది అది అని చెప్పి కొన్ని నియమాలు తీసిండ్రు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే ఆయన ఆత్మను కుమ్మరిస్తాడో, సాతాను కూడా మనుషులనే వాడుకొని, దేవుళ్ళు కూడా మనుషులే వాడుకొని ఆయన పని చేస్తాడు, సాతాను పని చేస్తాడు. ఇప్పుడు ఈ అమెరికా, యూరోపు, ఆ ఖండాలన్నీ, ఆస్ట్రేలియా ఖండాలలో అన్నిటిలో ఈ మొగ ఆడవి నేను చెప్పిన విషయాలు రెచ్చిపోతా ఉన్నాయి, చాలా రెచ్చిపోతున్నాయి. అక్కడ ఏమైతుందో ఇక్కడ ఇండియాలో కూడా జరుగుతుంది. ఎప్పుడన్నా మీరు అందరు ఉన్నారు,
మీరు కటింగ్ షాప్ పోయి అలా నాది కోడి పుంజులకు డిజైన్ చేయమని చెప్పిరా? కటింగ్ అమ్మ మీరు చెప్పిరా? ఆడోళ్ళు ఇంత పెద్ద మోయలేక చచ్చిపోతున్నావు రా భయ్, ఊకే కుంకుడు వేయాలి వేయాలా గది వేయాలా గిది వేయాలా అని చెప్పేసి నువ్వు అట్లా చేయమన్నావా? కోడి పుంజులకి చేయరా భయ్ మంచిగా ఉంటుందని అన్నావా? అది ఏడికెళ్ళి వచ్చింది? ఏడికెళ్ళి వచ్చినాయి? చిరిగిపోయిన ప్యాంట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? చిరిగిపోయిన షర్ట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? అన్నీ ఆ దేశాలలోకి వెళ్ళి ఆడ దేవుడు పెద్ద కార్యం చేస్తున్నాడు. ఆ దేశాలు చెడ్డ దేశాలు అంటలేదు నేను, మంచి దేశాలు. అందరూ అయిపోతారు, అమెరికా పోవాలా, ఆస్ట్రేలియా పోవాలా, యూరోప్ పోవాలా, దుబాయ్ పోవాలా. ఎందుకు? మంచి మస్తు మాల్ ఉన్నది ఆడ, పోతే మనం కూడా మస్తు బిల్డింగ్ కట్టుకోవచ్చు అని. అవి చెడ్డ దేశాలు కావు. ఆడ దేవుడు ఆశీర్వదించినప్పుడు సాతానుడు కూడా వాని కార్యం చేయాలా, నాశనం చేయాలా మంచులని చెప్పి చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి చండాలమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఆయన ఆత్మను కుమరిస్తా ఉన్నాడు. ఆ ఆత్మను మీరు పొందుకొని మీరు ఆయన స్వరాన్ని విని మీ చుట్టుపక్కల చిన్న పిల్లలు యవ్వనస్తులను తల్లిదండ్రుల మాట వింటలేరు. ఇవాళ రేపు యవ్వనస్తులు బయట మాట వింటారు. కాబట్టి మీరు ఆ పిల్లలు యవ్వనస్తులు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని చెప్పండి. తల్లిదండ్రులు చెప్తే చల్ మా అమ్మ ఇట్లనే చెప్తుంది అని అంటారు, బయటోడు చెప్తే అవునా అంటారు. కాబట్టి మన ఏరియాలో అసలు నేను 24 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 24 సంవత్సరాలల్లా నేను ఎప్పుడు వినలే డ్రగ్స్ సంగతి. 24 సంవత్సరాలల్లా ఒక్క ఆడపిల్ల ఇష్టం వచ్చినట్టు తయారయ్యి పోయింది చూడలే నేను 24 సంవత్సరాలల్లా. ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ ఏరియా మొత్తము పోలీసులు తిరిగి వ్యభిచారము పట్టబడుతున్నారు, డ్రగ్స్ జైలుకి పోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు, మన ఇక్కడ ఉన్నోళ్ళే, తెలియని వాళ్ళు కాదు, నాకు తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళతో ఉండి అన్న తమ్ముడా అని మాట్లాడిన వాళ్ళు చెంచల్గూడ చర్లపల్లి జైల్లో రిమాండ్కి వెళ్ళిపోతున్నారు. డ్రగ్స్ పట్టబడ్డమ్మా, గాంజాయి పట్టబడ్డదని. అసలు ఈ ప్రాంతంలో లేదు, వ్యభిచారం లేదు, పోలీసు రేడ్లు చేయలే, దొంగలు లేరు ఈ ఏరియాలో. అసలు మాకు గోడలు లేకపోతుండే, ఈ గోడలు లేవు మాకు. నేను నా భార్య 3 పిల్లలు ఉన్నాం ఇక్కడ. మొత్తం నక్సలైట్లు ఈ ఏరియా అంతా 20-25 సంవత్సరాల కింద తిట్టిరు నన్ను. ఏం రా నీ భార్య అని తెల్లామని తీసుకుపోయి ఆ పిల్లలు మొత్తం ఎవడో వచ్చి కిడ్నాప్ చేసుకుపోతారని. మాధవ్ రెడ్డిని చంపేశారు, కట్టేశారు కదా బాంబు పెట్టి. హోమ్ మినిస్టర్ ఉండే అప్పుడైనా ఆ బ్రిడ్జ్ కింద స్తూపం ఉంటుంది ఇప్పటికి కూడా. అప్పుడు నేను ఈయనే ఉన్నా, ఆ వినిపించింది ఆ బాంబు ఇక్కడ డమాల్ అని వినిపించింది 8 గంటల ప్రాంతంలో. అప్పుడు అంత ప్రాబ్లం ఉంటే కూడా మాకు గోడలు లేకుంటే మేము బతికినామిడ. మేకలు వస్తుండే, మేకలు మా ఇంటికాడికి వచ్చి తలుపు కొట్టి నాకు వచ్చి నీళ్ళు ఇవ్వవా అంటుండే. బర్రెలు వస్తుండే అంత గడ్డి తిననికి. ఎవరెవరో వస్తుండే, అట్లా ఇట్లా పోతుండే ఆ తండ నుంచి వచ్చి అట్లా అని ఇట్లా మా దీంట్లోకి వెళ్ళి, ఎందుకంటే మన అట్ట తిరగాలి కదా అని చిన్నగా అవుతుందని ఇట్లా పోతుండే. ఏ ప్రాబ్లం లేదు మాకు. అన్న నమస్తే అన్న, బాగున్నావా అన్న, అన్నీ అదే నడిచింది. ఇప్పుడు మన ఇల్లు పక్కింట్లోకి పోతే దానికి ఇంత పెద్ద తాళమేసిపోవాలా. అది ముందే 1 బెడ్రూమ్, అది రాజీవ్ గురుకల్ప. గరీబోళ్ళే ఉంటారు. ఏమైంది గరీబోనికి? దొరికిందని చెప్పి బిందె తీసుకపోతే 100 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి తాగుపోతాడు, బిందె ఎత్తుకపోతున్నాడు ఇంట్లోకి. బంగారం అంటే ఏం లేదు ఆడ, ఎత్తుకపోతున్నారు. బంగారం, బట్టలు, అవి ఇవి రెచ్చిపోతా ఉన్నాయి. మన బాధ్యత అంత్యకాలము ముందు ఇది జరగబోతుంది. ఇంకా నేను రాత్రి నుంచి కొన్ని మెసేజ్లు పంపిస్తున్నా మా వాళ్ళకి, తెలిసిన వాళ్ళకు, మీకు కూడా చెప్తున్నా. ఈ వచ్చే నెల నుండి, ఈ నెల కూడా కాదు, ఈ వారం నుండి ప్రపంచంలో చాలా విషయాలు మారబోతా ఉన్నాయి. అవి మారబోయి మనల్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. మీరు కూరగాయలు ఇప్పుడు చాలా పైసలు అనుకుంటురా, కొన్ని రోజులు ఉండి చూడండి ఏమవుతుందో.
చాలా ప్రాబ్లం మనం ఎదుర్కోపోతున్నాం. యూరోప్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఏమైందంటే ప్రపంచం అంతా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళే కంట్రోల్ చేస్తారు మొత్తం. చాలా ఇంకొక 6 నెలలలో చాలా ప్రాబ్లమ్స్ జరగబోతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ జరగబోతున్నాయి. మీ దగ్గర పైసలు గీసలు క్యాష్ ఏమైనా మస్తు ఉంటే అది తీసుకుపోయి జాగనన్న కొనుక్కోరి, బంగారం అన్న కొనుక్కోరి. నిజంగా చెప్తున్నా, ఉత్తగంటలేను. జాగనన్న కొనుక్కోండి, బంగారం అన్న కొనుక్కోండి. ఎందుకంటే ఆ పైసకు వాల్యూ ఉండదు, పైసకు వాల్యూ పోతుంది. నువ్వు ఇప్పుడు 60 ఎంత ఉంది బంగారం ఇవాళ? 68. 1,00,000 రూపాయలు పోతే కూడా ఆశ్చర్యపడిపోదు. అది కాబోతుంది. ఈ వారం నుంచి ఈ 6 నెలల వరకు నేను చెప్పింది మీరు రాసుకోండి, పెట్టుకోండి. కావాలంటే నేను రాసిస్తా, కావాలంటే జరగబోతుంది. మీ డబ్బులకు వాల్యూ ఉండదు. క్యాష్ ఉంది అని అంటే 1 తులం బంగారం తీసి పెట్టుకోండి, 1/2 తులం తీసి పెట్టుకోండి. కానీ పైసలు మాత్రం ఆ బంగారం అన్న 1,00,000 రూపాయలు అవుతుంది రేపటి తులానికి. పైసలు పెట్టుకుంటే నీ 60,000 1/2 తులం రాదు బంగారం. ఇంకొక 6 నెలల తర్వాత ఆ తులమే మస్తు పైసలు అవుతాయి. అదే నువ్వు బంగారం తీసి పెట్టుకున్నావు అంటే బంగారం తీసుకుపోయి ఇస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. 60,000 ఇప్పుడు కొంటే ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇది జరగబోతున్నాయి. చాలా మార్పులు జరగబోతున్నాయి దేశంలో, రాష్ట్రంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. నేను గూగుల్ పే, ఆ పే, ఈ పే గురించి చెప్పిన, అవన్నీ కాబోతున్నాయి. సంవత్సరం ముందు చెప్పిన, ఇప్పుడు జరుగుతున్నాయి అవి. కాబట్టి మీరు ఇది నా ప్రవచనం అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, ఏదో సార్ ఏదో వాగింది అనుకుంటారో, మీ ఇష్టం. నా కుటుంబానికి, నా అన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తున్నా. మీకు కూడా నేను, మీరంటే నాకు అభిమానము, ప్రేమ. కాబట్టి నేను ప్రతి నెల మీతో కూర్చొని మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, మీ ఇంటి వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి వీళ్ళకి ఎవరికి చెప్తారో చెప్పండి. చెప్పి నేను చేసేటివి చూసుకోండి. అసలు నమ్మతలేరు ఎవరు. భారతదేశం సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పాలంటే భారతదేశం 10 సంవత్సరాల ముందు భారతదేశం ఒక వ్యక్తి అనుకోండి. భారతదేశం మనం దినమంతా పనిచేస్తే సాయంత్రానికి 8 రూపాయల 50 పైసలు 9 రూపాయలు వస్తుండే కూలికి అనుకోరి. 8 రూపాయల 50 పైసలు 9 రూపాయల కూలి రోజుకి వస్తుండే 10 సంవత్సరాల కింద. ఇప్పుడు భారతదేశం దినమంతా పనిచేస్తే ఎంత వస్తుంది తెలుసా? 5 రూపాయలు వస్తుంది దినమంతా పనిచేస్తే. 10 సంవత్సరాల ముందు 9 రూపాయలు, దాదాపు 9 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 5 రూపాయలే వస్తుంది భారతదేశానికి. చూస్తుర్రా డిఫరెన్స్? 5 రూపాయల జీతం మంచిదా, 9 రూపాయల జీతం మంచిదా? ఇప్పుడు మీరు పోతున్నారు పని చేయనికి. ఈ సంవత్సరం నీకు 1000 రూపాయలు వస్తే వచ్చే సంవత్సరం 1200 ఏదో పెరుగుతుందా లేదా? ఇప్పుడు నీకు 10,000 వస్తే కూడా అరే ఇట్లా సరిపోతలేదు సామాన్లు. ఎందుకంటే భారతదేశ సంపాదన 9 నుంచి 5కు పడిపోయింది. అందుకు నువ్వు 30,000, అరే నేను 10 సంవత్సరాల కింద 10,000 ఉంటే నాకు 5,000 మిగులుతుండే కదా, ఇప్పుడు 30,000 వస్తే కూడా నాకు సరిపోతలేదు కదా అని అనుకుంటున్నాను. ఎందుకు? భారతదేశం సంపాదన 9 నుంచి 5కి పడిపోయింది. ఇది ఇంకా పడబోతుంది. న్యూస్లు వినకండి. న్యూస్ మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని ఏదో చెప్పాలని చెప్పి ఆ న్యూస్ను నడిపించే వాళ్ళు ఎంతకెళ్ళి నడిపిస్తూ ఉంటారు. ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి, అట్లా చెప్పాలి, అట్లా చెప్పాలని. ఎలక్షన్లో చూసుకున్నారా మీరు? అగ్లీ బార్ మోడీ సర్కార్ అన్నారు, 400 పార్ అన్నారు. ఏమైపోయింది? ఆ న్యూస్ ఏం చేస్తుంది అంటే నీ మైండ్ని మార్చేస్తుంది. కాబట్టి ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు చేసే కార్యాలు అంత్య దినంలో చాలా బలంగా చేయబోతున్నాడు. దుష్టుడు, సాతానుడు, దయ్యం శక్తులు కూడా ఇట్లా చేయబోతున్నాయి. కొన్ని ఎప్పుడన్నా మనకు అంటే నేను చెప్పొద్దు, సీరియల్ కట్టుకొని రోడ్ల మీద మొగోళ్ళు ఎప్పుడన్నా మనకు చిన్నప్పుడు కనిపించిరా? ఎక్కడో అమాస పున్నాన్ని కనిపిస్తుండే. ఇప్పుడు
ఏ బస్తీలో పోతే వాళ్ళే ఉన్నారు. దౌర్జన్యం ఎందుకు? దేవుని ఆత్మ కుమ్మరించినప్పుడు సాతాన్ ఆత్మ కూడా రెచ్చిపోతూ ఉంటుంది. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావు. దయ్యం చేసే కార్యాలు నువ్వు ఆపితే కూడా అవి ఏంటి ఇట్లా ఆగుతలేవు, చట్టాలు అయిపోతాయి. దయ్యాలు చేసే కార్యాలు చట్టాలు చేసేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు మీద కూర్చొని చట్టంగా చేసేసి వీటిని ఎవరు ఆపకుండా చేసేస్తారు. కాబట్టి మనము ప్రార్థన చేయాలా, దేవా మా పిల్లలను వచ్చే భవిష్యత్తులో పిల్లలను కాపాడు ప్రభువా, దేశాన్ని కాపాడు ప్రభువా, మంచి నాయకులను లేవనెత్తు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా యేసు ప్రభు ఆయన మన పాపాల కొరకై రక్తాన్ని చిందించి మన రక్షకునిగా వచ్చి మన కొండ, మన కోట, మన కాపుదల, మన రక్షకుడు, మన పోషకుడు, మన ఆరోగ్యము, మన స్వస్థత, మన ప్రతి విషయం కూడా మనకి ఏది కావాలో ఆయన మనకు సహాయం చేస్తాను అని యేసు ప్రభు దేవుడు మన పక్షాన ఉంటాను అని అంటా ఉన్నాడు. మన ఫ్యామిలీ పక్షాన ఉంటా అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి నీ మనసులో యేసు ప్రభువా నువ్వు నాకు కొండగా, కోటగా, ఆశ్రయంగా ఉండు ప్రభువా అని అడుగు. ఆ అక్క కింద పడిపోయి కన్ను రెప్ప కూడా తీయకుండా ఆమె జీవితంలో కాళ్ళు చేతులు లేవకుండా అద్భుతాన్ని ఎట్లయితే చూపించిండో దేవుడు, ఆ అద్భుతాన్ని దానికంటే ఇంకా మంచి అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేసి చూపిస్తాడు. కాబట్టి ఆయనని విశ్వసించండి. జస్ట్ ఆయన మీద నీ తలంపు పెడితే చాలు, విశ్వాసం పెడితే చాలు. నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టుకొని ఆయన నీతి వస్త్రాలను, చీకటిని తీసేసి, చీకటి కార్యాలు, అంధకార కార్యాలు, మంత్రాలు, తంత్రాలు, శుద్ర శక్తులు, దయ్యం శక్తులను అన్నింటినీ తీసేసి ఆయన స్వస్థతను, ఆయన కృపను, ఆయన భద్రతను నీ మీద పెట్టి నీతి వస్త్రాలు, ఆయన దేవదూతలు నీ ఎంబడుండి నడిపిస్తాడు. కాబట్టి మీరు మీ తల మీద చేయబెట్టుకొని అడగండి, ప్రభువా నీ ఆశీర్వాదం కావాలా, నీ కృప కావాలా అని. ఎవరెవరికైతే ఆయన కృప, ఆయన శక్తి కావాలా, ఆయన కాపుదల కావాలా అన్న వాళ్ళు తల మీద చేయబెట్టుకోండి. తల మీద చేయబెట్టుకొని ప్రభువా నీ కృప కావాలా, నీ శక్తి కావాలా, నీ కాపుదల కావాలా, నీ సహాయం, స్వస్థత కావాలా, ఆర్థిక సహాయం కావాలా, కీడు నుండి, మంత్రాల నుండి, తంత్రాల నుండి, అనారోగ్యం నుండి కాపాడండి ప్రభువా అని చేయి పెట్టుకొని మీ మనసులో అనుకోండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, సాయం చేస్తాడు. ప్రభువా తండ్రి, వీళ్ళందరూ చేయబెట్టుకున్న వారు అందరిని దీవించి ఆశీర్వదించి నీ కృపతో, నీ శక్తితో, నీ సామర్థ్యంతో ప్రభువా వారిని కాపాడి మంత్రతంత్ర శక్తులతో, శుద్ర శక్తులతో, దయ్యం శక్తులతో, పీడింపబడే శక్తులతో యేసు నామములో బంధిస్తున్నాం ఆ బిడ్డలని ప్రభువా. ఈ బిడ్డల మీద, కుమారుల మీద, అమ్మల మీద, అన్నల మీద, నాన్నల మీద, తమ్ముళ్ళ మీద, చెల్లెల మీద, అక్కల మీద ఏ ప్రభావం చూపెట్టకుండా యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ వాక్యములో చెప్పిన విషయాలు ఎక్కడ లేవు ప్రభువా, ఏ గ్రంథంలో లేవు. నువ్వు అన్ని మంచి మాటలు ఏమి కాబోతున్నాయి అన్ని కూడా నువ్వు చెప్పడం జరిగింది ప్రభువా. కాబట్టి దీవించి ఈ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, దీవించి నీ కృపతో, నీ శక్తితో ఆశీర్వదించి, నిన్ను నమ్ముకుంటున్నారు ప్రభువా వారు. నీ యొక్క ఆ నమ్మకాన్ని, వారి యొక్క నమ్మకాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడమని, స్వస్థత నీయమని, ఆర్థిక సహాయం నీయమని, ఫ్యామిలీలో శాంతి సమాధానాలు ఇవ్వండి ప్రభువా. దుష్ట శక్తులతో కాపాడండి, తంత్ర శక్తులతో కాపాడండి ప్రభువా. నీ వాక్య ప్రత్యక్షతను, నీ కృపను ఇచ్చి ఆ సిస్టర్ ఎలా అయితే నేను చేయబెట్టి కింద పడిపోయి ఆమె నిన్ను చూడడం జరిగింది, నీ నీతి దుస్తులను చూసింది, నీ మహిమను చూసింది, సూర్యుడు కంటే ఇంకా పవర్ఫుల్గా, ఆ శక్తివంతంగా ఆ మహిమను ఆమె చూసింది ప్రభు. ఆ మహిమను ఇక్కడ కూర్చున్న వాళ్ళు చేతులు పెట్టుకున్న వారి మీద, అందరి మీద కుమ్మరించి, బయట ఉన్నవారు వినేటి వాళ్ళు అందరిని మీద కుమ్మరించి నీ శక్తి సామర్థ్యంతో నడిపించి మమ్మల్ని నీ కృపతో భద్రపరచు.
బలపరిచి వచ్చే నెలంతా వరకు ప్రభా డాక్టర్స్ చెప్పిన విషయాలను అన్నిటినీ మేము యేసునామంలో క్యాన్సల్ చేస్తున్నాం. ఏవేవైతే చెడ్డ విషయాలు మా ఆరోగ్యంలో జరుగుతానో అవన్నీ క్యాన్సల్ చేస్తున్నాం ప్రభా. నీ ఆరోగ్యం, శక్తి, బలం నిచ్చి 10, 15, 20, 30, 50 సంవత్సరాలు పొడిగించేలాగిన ప్రభా ఎయిడ్స్, క్యాన్సర్, గడ్డలు ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, నీ ప్రాబ్లమ్స్, మోకాల ప్రాబ్లమ్స్, కాళ్ళ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధి ప్రాబ్లమ్స్, తలనొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పులు ఉన్నాయి ప్రభా యేసు నామంలో అన్ని తీసివేసి నీ కృపతో నడిపించి మా కాలనీస్, మా బస్తీ, మేమున్న కాడ అంతా ఈ దుష్ట శక్తులను తరిమి కొట్టి ఒక నీతి గల కుటుంబాలను, నీతి గల సంసారాలను, మా ఫ్యామిలీని దీవించి ఆశీర్వించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ జీవితంలో ఇది యేసు రక్తం ద్వారా కావునుగాక. హల్లెలూయా.